వెల్కమ్ టు మను రెడ్డి ఆఫీసియల్. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి అమావాస్య చేశామండి. మా మామయ్య గారికి సాంబ్రాణి వేసాము. ఫస్ట్ ఇంకా ఒక 2.5 అంటే హాఫ్ కేజీ అన్ని శనగపప్పు వేసామండి. భక్షాలకు వచ్చేసి హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాము. శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి మనం వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు శనగపప్పు వేసి బాగా మెత్తగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత అది ఆ పైన ఉన్న రసం వంచేసుకొని వాటరు దాంట్లో మళ్ళీ బెల్లం ఒక హాఫ్ కేజీ బెల్లం వేసి బాగా ఒక 10 మినిట్స్ మగ్గియాలి. మగ్గించిన తర్వాత కొద్దిగా ఒక 10 మినిట్స్ చల్లారబెట్టి తర్వాత గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసి తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత మనం రవ్వ భక్షాల రవ్వ పేనీ రవ్వ అని దొరుకుతుందండి. పేనీ రవ్వని నానబెట్టేసి ఒక 1 అవర్ మెత్తగా నానిందంటే భక్షం బాగా విరగకుండా వస్తుందండి. తర్వాత ఆలు ఫ్రైకి ఆలు ఫస్ట్ ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో వేసి బాయిల్ చేసాము. ఆలుని విజిల్స్ పోయిన తర్వాత ఆలు బయటికి తీసి పీల్ తీసి ఒక తగ్గట్టు ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, ఆనియన్, టమాటోస్ వేసి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక 10 మినిట్స్ దాంట్లో అల్లం పేస్ట్ వేసి ఒక 5 మినిట్స్ మగ్గించి బాగా మగ్గిన తర్వాత మనం కొబ్బరి పేస్టు, కొద్దిగా కొబ్బరి పేస్టు, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా చిల్లీ పౌడర్, కొంచెం టర్మరిక్ పౌడర్ అన్నీ వేసి మనకి తగినంత గ్రేవీ ఎంత కావాలనుకుంటామో అంత వాటర్ వేసి గ్రేవీ కంటెంట్ బాగా ఉడికించి ఒక 10 మినిట్స్ దాంట్లో మనం కట్ చేసిన బాయిల్ చేసిన ఆలుని కట్ చేసి పెట్టింటాం కదా, అవి ఆలు వేసేసి ఫైనల్లీ కొత్తిమీర వేసి దించేస్తే ఆలు కర్రీ రెడీ అండి. తర్వాత ఇంకా చప్పడిపప్పు, ఒక గ్లాస్ కందిపప్పు, ఒక 1 టమాటో, కొద్దిగా జీరా, వెల్లుల్లి వేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించేసి మనం విజిల్ పోయిన తర్వాత పప్పు రుద్దేసుకొని పోపు పెట్టేసుకోవడం అండి. తర్వాత చారండి. చారులో కొద్దిగా చింతపండు, కారము, పసుపు, కొద్దిగా మనం కావాల్సిన బెల్లం, పూర్ణం ఉంటుంది కదా మనది భక్షాల పూర్ణం, అది కొద్దిగా వేసి బాగా ఒక 20 మినిట్స్ బాగా బాయిల్ చేసి తర్వాత పోపు పెట్టేసుకోవడం అండి. పోపు పెట్టేసుకుంటే చారు రెడీ అండి. ఫైనల్లీ కొత్తిమీర వేసి దించేసుకోవడమే. తర్వాత చిత్రాన్నం అండి. చిత్రాన్నం పచ్చిమిర్చి కట్ చేసుకొని తర్వాత లెమన్ కట్ చేసి పెట్టుకున్నాం. అన్నం కొద్దిగా పక్కకు తీసేసి మనం రైస్ చల్లారిన తర్వాత రైస్లో కొద్దిగా లెమన్ జ్యూస్ పిండాలి. మనం ఫస్ట్ లెమన్ జ్యూస్ పిండి తర్వాత మనం రైస్కి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో పోపు దినుసులు, శనగపప్పు, పల్లి అవి కొద్దిగా రెడ్గా వచ్చిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసి కొంచెం పోపు బాగా ఎర్రగైన తర్వాత మనం రైస్లో కలిపేసుకోవడమే. లాస్ట్గా ఫైనల్లీ కొత్తిమీర వేసి ఫ్రెష్ కొత్తిమీర వేసి కలిపేసుకోవడం అండి. చిత్రాన్నం రెడీ అండి. భక్షాల కంటెంట్ కూడా ఒకటి చూపించాను చూడండి. ఫస్ట్ మేము భక్షం ఎలా చేయాలనేది వీడియో పెట్టాను, చూడండి ఒకసారి. అట్లా నేను చేసినట్లా రవ్వతో చేయండి, భక్షం బాగా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. హలో, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో వస్తుంటాయి. మీకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలా పెట్టగానే అలా నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ గైస్.